మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ కేసుకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైనా సరే ఒక ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలు, తద్వారా జరిగిన రాజకీయ లబ్ధి, అంతేకాకుండా ఆర్థిక లబ్ధి ఏదైనా జరిగితే దాన్ని స్కామ్ అని మనం చెప్తుంటాం. అదేవిధంగా లిక్కర్ కేసు కూడా ఒక పెద్ద స్కామ్ అని ఇది ఎన్నికలకు ముందు నుంచి కూడా టీడీపీ పార్టీ కానివ్వండి, కూటమి నేతలు కానీ ఆరోపిస్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అది నిజమని చెప్పేలాగా, అది నిజంగా జరిగింది అని చూపించేలాగా ప్రభుత్వం అయితే ఒక ప్రయత్నం చేస్తుంది. దాని తగ్గట్టుగా ఇప్పటికే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీన్ని చూస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము దీని మీద దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నది కూడా ఒకటి కనిపిస్తుంది. సో అందులో భాగంగా మనం ఇప్పుడు చూడాల్సింది, ఏపీలో నిజంగానే లిక్కర్ కేసు అన్నది స్కామ్గా మారిందా? ఆ స్కామ్ ఉన్న నేపథ్యంలో ఏంటి, దీని వెనకాల ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీనివల్ల లబ్ధి పొందారన్న విషయాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దాన్నే పాయింట్ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ పాయింట్ డీకోడ్ చేయాలంటే నిజంగానే ఫస్ట్ ప్రశ్న మనము చూడాలి, ఏపీలో లిక్కర్ కేసు ఎలా బయటపడింది అనేది మనకి చాలా కీలకమైన అంశంగా మనకు కనిపిస్తే, 2024లో ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో ఆ లిక్కర్ పాలసీ మొత్తం లోపభూయిష్టంగా ఉంది. అంతేకాకుండా వైసీపీకి లాభం జరిగేలాగా, అందులో ఉన్న నాయకులు లబ్ధి పొందేలాగా ఇది మొత్తం జరిగింది అన్నది కూటమి నేతలు చెబుతూ వచ్చారు. అంతేకాకుండా దానికి సంబంధించి ఖచ్చితంగా ఇది ముందుకు వెళ్ళాలి అనే విధంగానే చేశారు. ఆ నేపథ్యంలో 2024 సెప్టెంబర్లో రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా సిఐడికి ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏంటంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉందో అందులో 2019 నుంచి 2024 మధ్య జరిగిన మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో అందులో ఆర్థికంగా అక్రమాలు జరిగాయనే విధంగా చెప్పడము, దానికి విధంగానే దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పి సిఐడికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసిన నేపథ్యంలో సిట్ను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది ఫిబ్రవరి 2025లో విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో 7 మంది సభ్యులతో కూడి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ బృందము లిక్కర్ స్కామ్ పైన లోతైన దర్యాప్తు చేపట్టడము, ఆ తర్వాత మరికొన్ని వివరాలు కూడా దాన్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వై వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కూడా దీని మీద ఫిర్యాదు చేశారు. ఆయన ప్రకారం వైఎస్ఆర్సీపీ పాలనలో లిక్కర్ పాలసీ ద్వారా ప్రముఖ బ్రాండ్లను అంచవేసి కొత్త లోకల్ బ్రాండ్లను ప్రమోట్ చేసి తద్వారా కోట్లాది రూపాయల రాజకీయ లబ్ధి, ఏదైతే ఆర్థిక లబ్ధి చెందింది అనేది వై వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనికి ఆధారంగా ఏపీఎస్బీసీఎల్లోని 5 సభ్యుల కమిటీతో కలిపి ఒక లిక్కర్ ప్రొక్యూర్మెంట్ అలాగే మార్కెట్ మ్యానిపులేషన్ అనే దానిపైన ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో ప్రముఖ బ్రాండ్ల మార్కెట్ షేర్ అన్నది 2018 నుంచి 19లో 53% నుంచే అది 2023 నుంచి 24% నాటికి 5% పడిపోయినట్టుగా, కొత్త బ్రాండ్లకు అన్యాయంగా ఆర్డర్లు ఇచ్చినట్టుగా ఆ రిపోర్టు తేల్చడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తిగా రాజశేఖర రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్టు చేయడము, అతనే మొత్తంగా ఇది A1గా ఉండి ఆయన పూర్తి స్థాయిలో నడిపించారు అన్నది. అంతేకాకుండా ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ సలహాదారుడుగా ఉన్నారు. అంతేకాకుండా 2025 ఏప్రిల్ 21వ తారీఖున హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం సిండికేట్ ఎలా నడిచింది, ఆ నడిచే నేపథ్యంలో ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆయన లంచాలు సేకరించి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపించినట్టుగా ఆరోపణలు చేశారు. దీనికి అనుగుణంగానే లంచాలు అలాగే మ్యానిపులేషన్ చేశారన్నది కూడా సిట్ దర్యాప్తులో తీసుకున్నారు. అంతేకాకుండా అంతకుముందు ఆర్డర్ ఫర్ సప్లై OFS సిస్టమ్ ఉంటే దాన్ని 2019లో దాన్ని డిసేబుల్ చేసి మాన్యువల్ ప్రాసెస్కి మార్చినట్టు కూడా తేలడంతో కూడా ఇది కొత్త బ్రాండ్లకు అన్యాయంగా ఆర్డర్లు ఇవ్వడానికి పనికొచ్చింది. అందులో భాగంగానే లిక్కర్ ఒక్కొక్క కేసుకి 150 నుంచి 600 రూపాయలు లంచాలు దాని ద్వారా సేకరించారని చెప్పి కూడా చెప్పారు. ఈ మొత్తం డబ్బుల్ని వైఎస్ఆర్సీపీ నాయకులకు చేర్చినట్టుగా కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుల తర్వాత ఈడీ కూడా జోక్యం చేసుకుంది. ఎందుకంటే ఇంత డబ్బులు బయటకు వెళ్ళడం కానివ్వండి, అందుకనే మనీ లాండరింగ్ కూడా జరిగిందా అన్న అనుమానంతో 2025 మేలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ఈసీఐఆర్ని కూడా దాఖలు చేసింది. సిట్ నుంచి ఎఫ్ఐఆర్ అలాగే రిమాండ్ రిపోర్ట్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా వీళ్ళు సేకరించి దాన్ని ముందు వెళ్తున్న నేపథ్యంలో 2019 నుంచి 24 మధ్యలో నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను కూడా రిజిస్టర్ శాఖ నుంచి సేకరించి ఈ కేసులో మొత్తం 41 మంది నిందితులుగా ఉన్నట్టుగాను, వారిలో పురుషోత్తం వరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా విదేశాలకు పారిపోయినట్టు కూడా వచ్చిన నేపథ్యంలో ఇక రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అతని అరెస్ట్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించడం, దాని తర్వాత
సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించడంతో అరెస్టు చట్టబద్ధమని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారము ఆ సమయంలో జరిగింది మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా అది స్కామ్ అన్న విషయానికి సంబంధించి అనుమానాలకు తావిచ్చేలాగా వచ్చింది. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చాలా క్లియర్గా మనకు అనిపించేది, అసలు ఈ లిక్కర్ కేసుని స్కామ్ అని మనము అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఆ ఆధారాలు ఏంటన్నది మనము నెక్స్ట్ చూస్తే నిజంగానే స్కామ్ అని పిలవడానికి కొన్ని రీజన్స్ అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా చూస్తే మాత్రము ఫస్ట్ ఏదైతే ఫినాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించింది 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా దాదాపుగా 3,200 నుంచి 3,500 కోట్ల విలువైన ఆర్థిక అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపించడము, దానికి సంబంధించి ఇన్ని అక్రమాలు జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే ఇందులో ముఖ్యంగా సప్లై అలాగే సేల్స్లో అవకతవకలు ఉన్నాయని కానీ అందుకనే దాన్ని స్కామ్ అని చెప్పి చెప్పడానికి అది కనిపిస్తుంది అన్నది. ఇంకా ముఖ్యమైన ఇంపార్టెంట్ డిస్కషన్ ఇక్కడ జరిగేది మాత్రం మార్కెట్ మ్యానిపులేషన్ ఉన్నది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రముఖ బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టి కొత్త లోకల్ బ్రాండ్లను తీసుకొని వచ్చి వాడికి ఎక్కువ శాతము ఆర్డర్స్ ఇవ్వడము, ఆర్డర్స్ ద్వారా వచ్చే రెవెన్యూ ఏదైతుందో ఆ రెవెన్యూలో వీళ్ళు కిక్ బ్యాక్స్ తీసుకున్నారన్నదే చాలా క్లియర్గా ఆ మ్యానిపులేషన్ ద్వారానే కొద్దిమంది సంస్థలకు మరికొద్దిమంది వ్యక్తులకు లబ్ధి చేకూరేలాగా మొత్తం జరిగింది అన్నది. దీనికి సంబంధించి నేను గతంలోనే చెప్పినట్టుగా ఒక్కొక్క లిక్కర్ కేసుకి 150 నుంచి 600 రూపాయల వరకు లంచాలు తీసుకోవడము, తద్వారా నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ నాయకులకు వెళ్ళాయన్నది దీంట్లో ఉన్న ఆరోపణ. ఇక ఇది ఆరోపణతో పాటు ఇది స్కామ్ అనడానికి కారణం ఏంటంటే అంతకుముందు 2014 నుంచి 19 వరకు అయితే ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని డిసేబుల్ చేసి ఆ తర్వాత మాన్యువల్ ప్రాసెస్ మార్చడము, ఆ మాన్యువల్ ప్రాసెస్ మార్చే క్రమంలో కేవలం కొన్ని బ్రాండ్లకు మాత్రమే ఎక్కువ ఆర్డర్స్ రావడము, అవి మాత్రమే సేల్స్ జరగడం, ఇదంతా కూడా స్కామ్లో భాగమని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక మనీ లాండరింగ్కి సంబంధించిన ఈడీ కేసులు కానివ్వండి మిగిలినవన్నీ కూడా అది 100% ఇది స్కామ్ అని చెప్పడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ స్కామ్లో వచ్చిన డబ్బుల ద్వారానే రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని వాడారు, అందుకని ఇది మరింత తీవ్రమైన నేరంగా పరిగణించడంతో పాటు స్కామ్గా చెప్పే ప్రయత్నం. అందులో నిందితుల పరిపాలనలోనే ఇదంతా ఇది జరిగింది అన్నది కనిపిస్తుంది. అందులో రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా చేయడం కానీ స్కామ్ని ఇతనే ముందుంచి నడిపించాడన్న దానికి ఒకటి పనికొస్తుంది. ఇక ప్రజలపై ఆర్థిక భారం కూడా దీని నుంచి జరిగింది అన్నదే చాలా కీలకమైన అంశంగా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇదే విషయం గురించి తన విశ్లేషణ అందించేందుకు డాక్టర్ బాలా మనతో పాటు లైవ్లో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి డాక్టర్ బాలాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ బాలా గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా ఏదైతే మనం నిన్న మొన్న చూస్తున్నామో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత అప్పటిదాకా ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానం దొరికింది అన్నది ఇవాళ సిట్ చెప్తున్నమాట. నిజంగానే దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన ప్రస్తావన కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పడానికి దాదాపుగా 60 కోట్లకు పైగా డబ్బులు ఇప్పటికే సీజ్ చేశారు, దానికి సంబంధించిన మనీ ట్రైల్స్ అని దొరికాయన్నారు. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం దీన్ని స్కామ్ అని ఇప్పటికే సిట్ చెప్తున్న నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు, దీన్ని మీరేమంటారు? చిదంబరం గారు, నేను సందర్భాలలో చెప్పడం జరిగింది, భారతదేశంలో హిలేరియస్ జోక్ ఆఫ్ ద స్కామ్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అవబోతుంది అనేది ఎప్పుడో చెప్పారు. ఎందుకు అంటే ఒక సంస్థకి ప్రైవేటీకరణ అయితే అది ప్రైవేట్ పర్సన్స్ కి బెనిఫిట్ చేశారు కాబట్టి దాన్ని లబ్ధిదారులు ప్రైవేట్ వాళ్ళు కాబట్టి దాంట్లో స్కామ్ ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ లోకి విలీనమైన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఆపరేట్ చేసిన తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 4 ఆఫీసర్లు, ఎల్డీసీలు, యూడీసీలు వీళ్ళు ఆపరేట్ చేస్తారు. ఆ సందర్భాలలో అసలు స్కామ్ ఎక్కడ ఉంటుంది? సపోజ్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి అనుకోండి, ఇర్రెగ్యులారిటీస్ జరిగితే హూ హ్యాస్ టు బి టేక్ ద డెసిషన్? ప్రెసెంట్ గవర్నమెంట్ టేక్ డెసిషన్ అగైన్స్ట్ ఆఫ్ దోస్ ఆఫీసర్స్, రైట్? అవును. ఇర్రెగ్యులారిటీస్ జరిగితే సపోజ్ ఒకవేళ బ్రాండ్ అనే అంశం తీసుకుంటే ఆ కంప్లైంట్ లెటర్ నేను చాలా సందర్భాలలో రెఫర్ చేయడం జరిగింది, చూశాను కూడా. అతను ఏమంటారంటే ఆ కంప్లైంట్ లో పాపులర్ బ్రాండ్ అని వీళ్ళు సప్రెస్ చేశారు. అసలు హూ ఆర్ యూ టు ఆస్క్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులర్ బ్రాండ్ అని అడగడానికి, క్వశ్చన్ చేయడానికి వాడికే లేదు. నా బ్రాండ్ పెట్టుకోవాలి లేదు, ఆ టైంలో బ్రాండ్లు పెట్టుకోలేదు అంటే కోర్టుకు వచ్చి ఉండేవాళ్ళు. ఆ స్కీమ్ అయిపోయింది, ఆ టెన్యూర్ అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది, ఆ పాలసీ అయిపోయింది. అయిపోయిన పాలసీకి అంటే చచ్చిపోయిన మనిషికి మళ్ళీ లేపి ఆపరేషన్ చేయమంటారు దీన్ని. డెడ్ పర్సన్ ఆర్ అగైన్ కంటిన్యూషన్ ఫర్ ద ఆపరేషన్ ఓటీ. అలాంటి అంటే ఎలా ఉందంటే వీళ్ళు పాలన చేసుకోలేక ఈ మధ్య కాలంలో స్కీములు స్కామ్లు అని చెప్పుకోవడం తప్పనిచ్చి కానీ మనీ ట్రైల్స్ దొరికాయి. దుబాయ్ కేంద్రంగా ఈ మొత్తం
ఆ డబ్బుల ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన డేటా కానివ్వండి, దుబాయ్ ద్వారా జరిగింది, దుబాయ్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు బయటకు వచ్చింది అనేది సిట్ చెప్తోంది. సో సరే ఇది పొలిటికల్ సినారియో పక్కన పెడితే ఖచ్చితంగా కొన్ని బ్రాండ్లని పక్కన పెట్టారు, కొన్ని బ్రాండ్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ బ్రాండ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో 150 నుంచి 600 రూపాయలు వాళ్ళతో కలెక్ట్ చేశారు. 600 రూపాయలు కలెక్ట్ చేశారు. దానికి సంబంధించిన డబ్బులు ట్రైల్స్ దొరికిన తర్వాత కూడా స్కామ్ అనకపోవడానికి ఏమైనా కారణం ఉందంటారా? I'll tell you one thing. ఇప్పుడు డబ్బుల ట్రైల్ దొరికింది అని అంటారు కదా, ఎవరి అకౌంట్ లో ఎక్కడికి వెళ్ళింది ఏంటి? ఇప్పుడు ఇవన్నీ పెట్టే మీడియా ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు? వెళ్ళింది, దేనికి వెళ్ళింది, ఏ అకౌంట్ నెంబర్కి వెళ్ళింది, ఏ పర్సన్ పంపించాడు, ఇవన్నీ మీడియాలో పెట్టచ్చు కదా. ఇంత ఇన్ఫర్మేషన్ మీడియాలోకి వస్తున్నాయి, ఇంత ఇన్ఫర్మేషన్ మీడియాలో పెడుతున్నప్పుడు అవి కూడా చేయొచ్చు కదా అదేదో. కానీ నిన్న ఇచ్చిన ఏదైతే మన చార్జ్ షీట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చినట్టున్నారుగా. అది వన్ థింగ్ అండి, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు సంబంధించిన మీ బామర్దో లేకపోతే తమ్ముడో చెల్లెలో ఎక్కడో వాళ్ళు ఫారెన్ లో ఉండి ఏదో కొనుక్కున్నారు అనుకోండి సపోజ్. ఓకే, మీ మీద ఇక్కడ ఏదో అలిగేషన్ వచ్చింది, మీ డబ్బులే అక్కడ పంపించారు మీరు కాబట్టి వాళ్ళు అక్కడ ఆస్తులు కొనుక్కున్నారంటే ఇస్ దిస్ ఎనీ సెన్స్? ఓకే నెక్సెస్ లేకుండా, కనెక్ట్ లేకుండా. ఐ టెల్ యూ వన్ థింగ్, క్రిమినల్ ప్రిన్సిపల్ జూడిస్ప్రుడెన్సీలో ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటి అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ థియరీలో సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే థియరీ టైంలో మీకు గ్రిడ్ మెథడాలజీ అని ఒకటి ఉంటుంది, స్ట్రైట్ మెథడాలజీ ఒకటి ఉంటుంది, బియాండ్ రీజనబుల్ డౌట్ దట్ హ్యాస్ టు బి కన్క్లూడ్, ఎవ్రీ చైన్ హ్యాస్ టు బి కనెక్ట్. అసలు ఇక్కడ చైన్సే కనెక్ట్ అవ్వవు, ఇన్వెస్టిగేషన్ అంటారు. ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళకి కావచ్చు, లేకపోతే ట్రయల్ కోర్ట్ మెజిస్ట్రేట్లకు కావచ్చు, వాళ్ళు అసలు మైండ్ అప్లికేషన్ లేని క్రైమ్స్ కట్టుతున్నారు, వీళ్ళు మైండ్ అప్లికేషన్ లేని రిమాండ్స్ ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సర్కులర్ కూడా జారీ చేసింది, అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ ని ఫాలో అవ్వండి, ఇంకోటి గుజరాత్ కి సంబంధించిన జడ్జిమెంట్ ని కూడా ఫాలో అవ్వండి, మీరు మెకానికల్ రిమాండ్ పంపించకండి అని చెప్పేసి. ఇది ఒక పెద్ద హిలరియస్. ఇప్పుడు ఒక ఎంపీ, ఇదే దేశంలో ఉండే ఒక ఎంపీ రీసెంట్ గా రాబోయే రోజుల్లో పార్లమెంట్ సెషన్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద అరెస్ట్ అనేది ఏమైనా అర్థమవుతుందా వీళ్ళకి? వెన్ అరెస్ట్ హ్యాస్ టు బి అన్ అక్కర్ అని అర్థమవుతుందా? లేదు. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? 3 సర్కమ్స్టెన్సెస్ లో చేస్తారు. సర్కమ్స్టెన్సెస్ నెంబర్ 1 పారిపోతాడనో, లేకపోతే నెంబర్ 2 విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనో, నెంబర్ 3 ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తారని చెప్పేసి. అంటే ఆ ఎరాలో ఇంకా ఉన్నామా మనము? ట్రాన్స్పరెంట్ ఎరా, డిజిటల్ ఎరాలో ఉన్న సందర్భంలో ఇప్పుడు కూడా ఇంకా అక్యూజ్డ్ ట్రాంపర్ చేసే పరిస్థితులు ఉన్నారంటే రియల్లీ దే ఆర్ ఎఫిషియన్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అది వాళ్ళ మీద వాళ్ళు కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఎస్. సో ఫైనల్ ఒక పాయింట్ చెప్పండి. సో ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు అంటే చాలా క్లియర్గా మిథున్ రెడ్డి చెప్తున్న మాట ఏంటంటే దీనికి ఆధారాలు లేవు, కేవలం వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే సాక్ష్యాలు లేవు అంటున్నారు. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే చాలా సందర్భాలలో కో అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద యూ కెనాట్ మేక్ ఏ పర్సన్ ఆఫ్ అక్యూజ్డ్ సో అండ్ సో అని చెప్పడానికి లేదు. వాడి మీద అలిగేషన్స్, వాడు పెట్టిన ఒక స్టేట్మెంట్ బేస్ చేసుకొని కొలాబరేటివ్ ఆఫ్ కనెక్టివ్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఇంకొకటి అక్యూజ్ చేయడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. అయినా చేస్తున్నారు. ఫండమెంటల్ రైట్ మిస్యూజ్ ఆఫ్ పవర్ అండి. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు అనుగుణంగా వీళ్ళని నిందితులుగా చేర్చే అవకాశం లేదంటారా, అన్లెస్ అంటే ఒక టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా? ఎస్, ఎగ్జాక్ట్లీ. టెక్నికల్ ఎవిడెన్స్, కొలాబరేటివ్ ఎవిడెన్స్, సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్, చైన్ కనెక్ట్ ఎవిడెన్స్ లు, అండ్ రీసెంట్ గా న్యూ ఎవాల్యుయేటర్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటంటే డిజిటల్ కనెక్ట్ ఎవిడెన్స్ ఇస్ మ్యాండేటరీ ఇఫ్ ఇట్ ఇస్ అ మనీ ట్రయల్. క్యాష్ యూ కాంట్ ఫైండ్, క్యాష్ యూ కాంట్ సీ. Then how can you imagination of stretchable of elastic you can't drag a person into the criminal. కానీ ఇప్పుడు గతంలో మనము వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనం చూసాము, ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ అప్రూవల్గా మారము, వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలాలు బేస్డ్గా లేకపోతే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాల బేస్డ్గా కొత్త వాళ్ళని యాడ్ చేసినప్పుడు ఇవాళ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళకి కొంతమంది అప్రూవల్గా మారడానికి, ఇప్పుడు ఈ కేసులో కూడా అప్రూవర్గా మారడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఛార్జ్ షీట్ లో వేసిన నేపథ్యంలో వాళ్ళు అప్రూవర్గా మారి ఏమైనా చిదంబరం గారు మీరు ఈ డౌట్ రేస్ చేస్తే ఇంకో క్వశ్చన్ ఉందండి. రేపు గవర్నమెంట్ మారిపోతుంది, రేపు ఇదే పర్సన్స్ అందరూ అగైన్స్ చంద్రబాబు నాయుడు చెప్తారు. కెన్ వి యాక్సెప్ట్? నో. ఎందుకంటే పవర్ లో ఉన్న గవర్నమెంట్ ఏది చెప్తే అదే చేస్తారు ఆఫీసర్. నో డౌట్ ఇన్ దట్. సో ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు, జోక్ ఆఫ్ ద స్టేట్. ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అన్నది ఇప్పుడు చెప్తున్న మాట. సో మీ అబ్జర్వేషన్, మీ అండర్స్టాండింగ్ ప్రకారం? నేను 100% చెప్తున్నా, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలే లేవు. ఓకే, డామ్ షూర్. మీరు కావాలంటే ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే నెక్సస్ కనెక్ట్ లేకుండా ఒక పర్సన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా మీకు ఒక కేసులోకి డ్రాగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దెర్ ఈజ్ ఎ జుడిషియరీ.
జ్యుడిషియల్ రివ్యూ ఉంటది, అంత ఈజీ కాదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలా గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో డాక్టర్ బాలా గారి ఉద్దేశం ప్రకారము, ఆయన చేసిన అనాలిసిస్ ప్రకారము కేవలం వాంగ్మూలాల ఆధారంగా ఇది ముందుకు వెళ్తున్నా అన్న ప్రశ్నకు మనం డీకోడ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాము. నిజంగానే ఆ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. లిక్కర్ కేసులకు సంబంధించి ఇప్పటివరకు ఎన్నో రకాల ఆరోపణలు వింటూ వచ్చాము. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నది మనం నెక్స్ట్ క్వశ్చన్గా చూస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. లిక్కర్ కేసులో ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అంటే ముఖ్యంగా సిట్ ఇప్పటికే దానికి సంబంధించి కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఈడీ కూడా ఇప్పటికే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో కీలకంగా మారుతోంది. ఏదైతే వై వెంకటేశ్వరరావు ఫిర్యాదు ఆధారంగా ఏపీఎస్బీసీఎల్లో ఒక కమిటీ వేశారో ఆ కమిటీ 5 సభ్యుల లిక్కర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఈ లిక్కర్ ప్రొక్యూర్మెంట్ అలాగే మార్కెట్ మ్యానిపులేషన్ సంబంధించి రిపోర్ట్ ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్ట్లో కూడా ఇదే పాయింట్ని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఏదైతే మార్కెట్ షేర్ తగ్గడానికి కారణంగాను అలాగే లోకల్ బ్రాండ్లను తీసుకొచ్చింది కూడా అదే కారణం కాబట్టి దానికి సంబంధించిన ఇష్యూనే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఓఎఫ్ఎస్ని తీసేసి మాన్యువల్ సిస్టమ్ తీసుకురావడం కూడా అందులో భాగంగానే చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి తెలుస్తుంది. ఇక అవి కాకుండా కీలకమైన అంశాలు ఏదైతే లంచాలకు సంబంధించిన ఆధారాలు, ఆ ఆధారాలకు సంబంధించి కూడా ఆ ఆధారాలు కనిపించాయి. అందులో భాగంగానే ఇక్కడ నుంచి కోట్లాది రూపాయలు దేశం దాటి బయటికి వెళ్ళాయి అన్నది, అందులో భాగంగానే వీటికి నుంచి వచ్చిన డబ్బుల ద్వారానే ఆస్తులు కొనుగోలు చేశారు. అందులో ముఖ్యంగా బంగారు కానివ్వండి మిగిలిన ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు అన్నది కూడా ఆరోపణలు వినిపించాయి. దానికి సంబంధించి కూడా మనీ ట్రైల్ని అందుకని ఇప్పటికీ 65 కోట్ల రూపాయలకు సంబంధించి సీజర్ జరిగింది అని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఈ మొత్తం సిచ్యువేషన్లో అక్కడ ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలకు సంబంధించి ఈడీ కూడా చేస్తున్న నేపథ్యంలో ఆధారాలు ఉన్నాయన్నదే ఇప్పటికున్న సమాచారం. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆ నెక్స్ట్ క్వశ్చన్ మనకి చాలా క్లియర్గా ఏదైతే ఉందో ఇప్పుడు మనము అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారము లిక్కర్ కేసు గురించి ప్రభుత్వం ఏమంటోంది అన్నది ఇక్కడ మనం కీలకంగా చూడాల్సిన విషయం. ఎందుకంటే లిక్కరు కేసును స్కామ్గా పరిగణించడంలో కానివ్వండి, దాన్ని అలా అభివర్ణించడంలో కానివ్వండి, కూటమి అధికారంలోకి రాకముందు నుంచి కూడా బీజేపీ కూడా అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడే కానీ ఇది ఏదైతే మాన్యువల్ సిస్టమ్ ద్వారా ప్రొక్యూర్మెంట్ కానివ్వండి ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే కాకుండా ఏవైతే అంతకుముందు ప్రైవేట్ ఆపరేటర్స్ చేతిలో ఉన్న వైన్ షాప్స్ మొత్తాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని దానికి ప్రత్యేకంగా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి కేవలం క్యాష్ ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్స్ జరిగేలాగా అక్కడ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్కి ఎలాంటి అవకాశం లేకుండా ఉండేలాగా చూసుకోవడము, తద్వారా వచ్చిన డబ్బులని మరొకసారి డిపాజిట్ చేసేటప్పుడు కానివ్వండి దాన్ని మళ్ళీ ఇంకొకసారి చేసేటప్పుడు కానివ్వండి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ప్రతి నెల క్యాష్ రూపంలో వాటిని మరల్చారు. అక్కడ నుంచి విదేశాలకు తరలించారు. అక్కడ ఆస్తులు కొనుగోలు చేయడం కానివ్వండి, అక్కడ కొత్తగా ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారని కానివ్వండి రెగ్యులర్గా వినిపిస్తూ వచ్చింది. ఈ మొత్తం దాన్ని ఎనేబుల్ చేసేలాగా ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో ఆ లిక్కర్ పాలసీని అక్కడ ఏదైతే బెవరేజెస్ లిమిటెడ్కి సంబంధించిన ఆఫీస్లో కానివ్వండి సెక్రటరియట్లో కాకుండా విజయసాయి రెడ్డికి సంబంధించిన ఇంట్లో ఈ మొత్తం పాలసీ డిస్కషన్ జరిగింది. అందులో ఆ రోజు వాసుదేవ్ రెడ్డితో పాటు రాజిరెడ్డి కసిరెడ్డి అలాగే మిథున్ రెడ్డితో పాటు మరికొద్ది మంది గోవిందప్ప లాంటి వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు. కూర్చొని అక్కడే దీనికి సంబంధించిన పాలసీ మేకింగ్ పాలసీ డెసిషన్స్ అక్కడ తీసుకున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళకి సంబంధించిన టవర్ లొకేషన్స్ని కూడా చెప్పిన నేపథ్యంలో నిజంగానే పారదర్శకంగా ఒకవేళ పాలసీ మేకింగ్ అయితే అది సెక్రటరియట్లో కానివ్వండి లేకపోతే బెవరేజెస్ లిమిటెడ్ సంబంధించిన ఆఫీస్లో కానీ జరగాలి. ఇంకొక ప్రైవేట్ ప్లేస్లో ఎందుకు జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే విజయసాయి రెడ్డి కూడా మొత్తం రాజకేశ్ రెడ్డి దీన్ని కర్త కర్మ క్రియ అని చెప్పడము, దానికి అనుగుణంగా జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు రావడం, ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అది చేసినప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి ఇది మొత్తం స్కాము, అంతేకాకుండా క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడం కానివ్వండి మిగిలినవన్నీ కూడా అందులో భాగం అన్నదే అక్కడ చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికే 300 పేజీలకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలైంది. ఇంకా అది ప్రిలిమినరీ ఛార్జ్షీట్ మాత్రమే, దాంట్లో ఇంకా మరికన్ని రాబోతున్నాయి అన్నది టీడీపీ చేస్తున్న వాదన. ఈ సందర్భంలో మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూడాలి. ఆ నెక్స్ట్ క్వశ్చన్ వైసీపీ వర్షన్లో అసలు లిక్కర్ కేసు అనేది ఉందా అన్నది నెక్స్ట్ ప్రశ్నగా చూస్తే వైసీపీ మొదటి నుంచి చెబుతోంది చాలా ట్రాన్స్పరెంట్గా చాలా పకడ్బందీగా మొత్తం మేము దీన్ని పాలసీని మేక్ చేసాము, పాలసీని మేము నడిపించాము, దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో డబ్బులకు సంబంధించి కానివ్వండి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కానివ్వండి కూటమి నాయకులు కానీ సిట్ కానీ ఆరోపిస్తున్నట్టు అక్కడ ఎలాంటి స్కాము జరిగే అవకాశం లేదు, ఇది కేవలం రాజకీయ కక్షతో చేస్తున్న ఒక చర్యగానే వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరిపోదు అన్నట్టు ఏదైతే ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం దగ్గరుండి మరి ఈ లిక్కర్ సేల్స్ చేసినప్పుడు ఇక్కడ నుంచి డబ్బులు బయటికి తరలిళ్ళే అవకాశం ఏముంది అన్నది. అంతేకాకుండా అంతకుముందు ఎలక్షన్లకు ముందే వైసీపీ ఒక హామీ ఇచ్చింది. హామీ ప్రకారము బ్రాండ్లను అంటే ఏవైతే పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిని తగ్గించడము, బ్రాండ్లు లేని వాటికి కూడా రేట్లు పెంచడము,
దానికి అవైలబిలిటీ తగ్గించే దానిలో భాగంగా 10% చొప్పున ప్రతి ఏడాది ఏవైతే వైన్ షాప్స్ ఉన్నాయో వాటి సంఖ్యను తగ్గించుకుంటూ వెళ్ళడము, మొదట్లోనే దానికి సంబంధించిన బెల్ట్ షాపులు ఏవైతున్నాయో బెల్ట్ షాపులను పూర్తిగా నివారించడం అన్నది వాళ్ళు ఒక పాలసీ మేకింగ్గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇది మొత్తం చేశాము అన్నది వైసీపీ చెప్తోంది. ఆ వైసీపీ చెప్తున్న నేపథ్యంలో మొన్నటికి మొన్న మిథున్ రెడ్డి చెప్పినది కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యనే, ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం వాంగ్మూల ఆధారంగా మాత్రమే ఈ కేసుని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగా కాకపోతే దీనికి సంబంధించి ఒక్క రూపాయిని ఎక్కడైనా మీకు దొరికిందా, కేవలం ఆ కంపెనీలో జరిగిన ట్రాన్సాక్షన్స్ని వాటిని లిక్కర్ స్కామ్కి మీరు కనెక్ట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప అంతకుమించి అక్కడ నిజం లేదు అన్నది వైసీపీ చేస్తున్న ముఖ్యమైన ఆరోపణ. ఇక వైసీపీ చేస్తున్న మరికొన్ని ఆరోపణలు కూడా ఏంటంటే, ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులను బెదిరించి వాళ్ళ ద్వారా ఇలాంటి వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు తప్ప అందులో ఎలాంటిది లేదు అన్నదే వాళ్ళు చెప్తున్న విషయం. ఇక మరొక కీలకమైన అంశం చూస్తే వైసీపీ చెప్తోంది కేవలం జగన్మోహన్ రెడ్డి దీనిలో ఇరికించడం కోసం మాత్రమే ఇప్పుడు సంబంధం లేని మిథున్ రెడ్డిని దీంట్లోకి తీసుకొచ్చారు. మిథున్ రెడ్డి ద్వారా వాళ్ళు మరొకసారి ముందు తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్లో భాగంగానే, అంటే ఈ మొత్తం ప్లానింగ్లో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇందులో ఇరికిస్తున్నారు అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక వైసీపీ చేస్తున్న మరొక ఆరోపణ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కానివ్వండి, లిక్కర్కి సంబంధించిన ఏదైతే వాళ్ళు ఓఎఫ్ఎస్ నుంచి తీసుకొచ్చి మాన్యువల్ సిస్టమ్ చేశారన్నో అదంతా కూడా పార్ట్ ఆఫ్ డెసిషన్ టేకెన్ బై గవర్నమెంట్. కాబట్టి దానికి అధికారులు వాళ్ళందరూ ఉంటారు, కానీ కేవలం కొద్ది మందిని మాత్రమే ఇక్కడ టార్గెట్ చేసి చేయడం అన్నది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అన్నదే అక్కడ మనకు అర్థమవుతున్న విషయం. ఇక నెక్స్ట్ ప్రశ్న అండ్ కీలకమైన ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటంటే, ఈ మొత్తం లిక్కర్ కేసుని స్కామ్గా పరిగణించి చేస్తున్న నేపథ్యంలో దీనికి ప్రధానంగా అంతిమ లబ్ధిదారుడు జగన్ కాబట్టి అతన్ని అరెస్టు తప్పదు, ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేస్తారు అనే మాట నిజంగానే ఛాన్స్ ఉందా అన్నది ఇప్పుడు మనం డీకోడ్ చేయాల్సిన ఫైనల్ పాయింట్. మనం చూస్తున్నాం ఇక్కడ కీలకమైన అంశము. ఇంతకుముందు డాక్టర్ బాలా చెప్పిన విషయం ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధించిన ట్రయల్స్ కానివ్వండి దీంతో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం లేదు అని చెబుతున్నారు. కానీ మనం గతంలో చూసిన వివరాలు, ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి వాటిలో చూసినప్పుడు దాంట్లో డైరెక్ట్గా సీఎంనే బాధ్యుని తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ జరుగుతున్న స్కామ్లో ఆయనకి అవకాశం లేదా అంటే ఖచ్చితంగా అవకాశం ఉంది, అవకాశము ఉన్నది అన్నది మాత్రం చెప్పే ప్రయత్నమే చేస్తోంది. అందులో భాగంగానే ఏదైతే ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని కొంతమంది చెప్పినా సరే దీనికి ఏదైతే ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ఏవీ లేవు, అంతేకాకుండా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఏమీ లేవు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశం లేదు అన్నదే వైసీపీ చెప్తోంది. అదే మాటని కొంతమంది నాయకులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు నిజంగానే వైఎస్ జగన్మోహన్ అరెస్ట్ చేయాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు భాగంగానే మొత్తం లిక్కర్ స్కామ్ బయట తీసుకొచ్చారా, ఆ లిక్కర్ స్కామ్లో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయనకు అన్వయించే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం మనం ప్రస్తుతానికి ఏం చెప్పలేం. కానీ బట్ ఫైనల్గా గవర్నమెంట్ డెసిషన్ కానివ్వండి, వాళ్ళ ప్రయత్నం కానివ్వండి, 100% జగన్మోహన్ రెడ్డి దీనికి అంతిమ లబ్ధిదారుడు. 50 నుంచి 60 కోట్ల రూపాయలు ప్రతి నెల కలెక్ట్ చేసిన డబ్బులు కానివ్వండి, అక్కడి నుంచి తరలించిన డబ్బులు కానివ్వండి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి చెందాయి కాబట్టి ఆయననే దీన్ని. అంతేకాకుండా ఈ మొత్తం మద్యం విధానాన్ని అప్రోచ్ చేయడానికి మనం ఏదైతే క్యాబినెట్ మాట్లాడుతున్నామో ఆ క్యాబినెట్ కూడా మనకి అర్థమవుతుంది. ఆ క్యాబినెట్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఈయన అక్కడే ఉన్నారు కాబట్టి ఆయనని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నదే చెబుతోంది. ఇక కీలకమైన మరొక అంశం ఏంటంటే, ఈ మొత్తం డెసిషన్ అయ్యే క్రమంలో ఈయనకి పర్సనల్గా పనిచేసిన ధనుంజయ రెడ్డి కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా పనిచేశారు. అందుకనే వాళ్ళు ఛార్జ్షీట్లో దాని గురించి మాట్లాడే క్రమంలో కూడా ఆయనని డైరెక్ట్గా నిందితుడిగా చేర్చకపోయినా దాన్ని కిక్బ్యాక్ల లబ్ధిదారుడుగా మాత్రమే ఆయన లబ్ధిదారుగా పేర్కొన్నారని చెప్తున్నారు. ఇక డిస్టిలరీ నుంచి దాదాపుగా 20% కమిషన్ వసూలు చేసినట్టుగా అరెస్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అది డైరెక్ట్గా ఫైనల్గా జగన్మోహన్ అరెస్టు వరకు దారి తీస్తుంది అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీ నేతలైతే ఈ మొత్తం డబ్బులు జగన్కే చేరాయి కాబట్టి ఆ ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. దానికోసము గవర్నమెంట్ అనుమతి కోసం ఏదో గవర్నర్, ఎందుకంటే మనకు తెలుసు కదా గవర్నర్ అనుమతి లేకుండా ఆయన అరెస్ట్ చేయలేరు కాబట్టి దానికోసం ఇప్పటికే ఫైల్ కూడా సిద్ధమవుతోందని కూడా కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. కానీ బట్ ఎక్కడ దీని గురించి చెప్పట్లేదు. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం 268 మంది సాక్షులు, వాళ్ళ వాంగ్మూలాలు, 62 కోట్ల రూపాయలు సీజ్ అయినట్టుగా ఇప్పటికే ఛార్జ్షీట్లో పేర్కొన్న వివరాలు, ఫోరెన్సిక్ నివేదికలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
దానికి తోడు జగన్కి సంబంధించిన అరెస్టులు ఇప్పటికే సన్నిహితులు అరెస్ట్ అవ్వడము, ఛార్జ్షీట్లో ఆయన పేరు కూడా 3-4 చోట్ల కనిపించడము, అవన్నీ ఉన్న నేపథ్యంలో ఆయనను బలమైన ఆధారాలు తీసుకొని వచ్చి అప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారు అని. కానీ వైసీపీ చెప్తోంది ఎలాంటి ట్రయల్స్ లేవు, ఇది కేవలం ఇలా నడుస్తూ ఉంటుంది, ఆ తర్వాత కేవలం ఆయన మీద అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు అన్నది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ బట్ ఆ అరెస్ట్ చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎలా దాని మీద చేస్తుంది, కోర్టు ఎట్లా ఉంటుంది, అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు ఏదైతే సబ్మిట్ చేసే ఆధారాలు ఉన్నాయో వాటికి ఎంత బలం ఉంది అన్నది కూడా చూడాల్సిందే. అవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అది అరెస్టు జరిగే అవకాశం ఉందో లేదో అన్నది కేవలం ప్రస్తుతానికి ఊహాగానాలుగా మాత్రమే మనం చూడాలి. ఆ కేసు మొత్తంగా కంప్లీట్ అయిన తర్వాత కానీ ఇది ఏమవుతుంది అన్నది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ మొత్తం కేసుని 2 పార్టీలు 2 రకాలుగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకటి టీడీపీ వర్షన్ మాత్రం, కూటమి వర్షన్ మాత్రం ఇందులో పెద్ద స్కామ్ జరిగింది, 3,500 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి కాబట్టి దీంట్లో ఉన్న లబ్ధిదారులు, కర్త, కర్మ, క్రియ, మాస్టర్ మైండ్ అందరూ అరెస్ట్ అవుతారు, వాళ్ళందరూ జైల్లోకి వెళ్తారు అన్నది. కానీ వైసీపీ మాత్రం ఇలాంటి స్కామ్ ఏమీ జరగలేదు, కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా మాత్రం ఇది ముందుకు వెళ్తోంది అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.